సుదీర్ఘ యుద్ధంపై క్లారిటీ, ఊహించినట్టే భారీ ఒప్పందాలు, ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు, అమెరికా లెక్క తేల్చే నిర్ణయాలు. ట్విస్ట్ ఏంటంటే డ్రాగన్ డర్టీ గేమ్స్కి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలకు పుతిన్ భారత పర్యటన వేదికైంది. టెంపరీ ట్రంప్ కాదు కదా, మరే తలతిక్క లీడర్ కూడా తమ జోలికి రావద్దనే సందేశాన్ని టాప్ లీడర్లు ప్రపంచానికి పంపించారు. భారత్ రష్యా స్నేహం అవసరాల కోసం పుట్టింది కాదు, శాశ్వతం అని అగ్రరాజ్యానికి గట్టి మెసేజ్ కూడా ఇచ్చారు. సింపుల్గా చెప్పాలంటే పుతిన్ భారత పర్యటనలో అగ్రరాజ్యం అమెరికా, ఉగ్రదేశం పాకిస్తాన్ ఏవైతే జరగొద్దని కోరుకుంటున్నాయో సరిగ్గా అవే జరిగాయి. ఇంతకు మోడీ పుతిన్ హిస్టారికల్ మీటింగ్లో చేసుకున్న బిగ్గెస్ట్ డీల్స్ ఏంటి, తీసుకున్న సంచలన నిర్ణయాలేంటి, అమెరికా సుంకాలు, పాకిస్తాన్ కుట్రలకు బిగ్ బ్రదర్స్ ఎలా చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు, భారత్ రష్యా బంధం శాశ్వతం అని చెప్పడం ద్వారా ప్రపంచానికి ఇచ్చిన క్లారిటీ ఏంటి? లెట్స్ వాచ్. ట్రంప్ టారిఫ్స్ కు చెక్, పాకిస్తాన్ ఉగ్ర కుట్రలకు ఫుల్ స్టాప్. ఊహించినట్టే సంచలన నిర్ణయాలకు వేదికైన న్యూఢిల్లీ. ప్రపంచానికి క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించిన మోడీ, పుతిన్. కొన్ని బంధాల జోలికి అస్సలు పోకూడదు, బెదిరించి బ్రేక్ చేయాలనే ఆలోచన కూడా చేయకూడదు. చేస్తే రిజల్ట్ ఏ రేంజ్ లో ఉంటుందన్న ప్రశ్నకు ఉదాహరణే పుతిన్ భారత పర్యటన. ఉక్రెయిన్ తో యుద్ధంలో తలమునకలైన ఈ సమయంలో పుతిన్ భారత పర్యటనకు వచ్చి ఉండేవారి కాదు. 2023లో భారత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన G20 శిఖరాగ్ర సదస్సుకు కూడా రాలేదు. కానీ ఏడాదికోసారి రష్యాలో, ఒకసారి భారత్ లో జరిగే వార్షిక సదస్సుకు రావడానికి కారణం అమెరికా, పాశ్చాత్య దేశాలు ఆడిన డర్టీ గేమ్సే. ముందు నుంచి భారత రష్యా స్నేహాన్ని ఓర్చుకోలేకపోతున్న ఆ దేశాలు ఏదో ఒకలా భారత్ను రష్యాకు దూరం చేయాలని అనుకున్నాయి. ఆ ప్రయత్నాలే ఇప్పుడు ఈ రెండు దేశాల బంధాన్ని మరింత పటిష్టంగా మార్చాయి. తమను విడగొట్టాలని ఎన్ని ప్రయత్నాలు జరిగితే అంత బలపడతామని సందేశం ఇవ్వడానికే పుతిన్ భారత్ వచ్చారు. మోడీ ఆయన సమక్షంలోనే ప్రపంచానికి, ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాకు ఆ మెసేజ్ ఇచ్చారు. भारत के प्रति इस गहरी मित्रता और अटूट प्रतिबद्धता के लिए मैं राष्ट्रपति पुतिन का, मेरे मित्र का हृदय से आभार व्यक्त करता हूं. फ्रेंड्स, पिछले 8 दशकों में विश्व में अनेक उतार चढ़ाव आए हैं. मानवता को अनेक चुनौतियों और संकटों से गुजरना पड़ा है, और इन सब के बीच भी भारत रूस मित्रता एक ध्रुव तारे की तरफ बनी रही है. గత 8 ఏళ్లుగా ప్రపంచం అనేక అస్థిరతలను చూసింది, మానవత్వం సవాళ్లను ఎదుర్కొంది. కానీ భారత రష్యా సంబంధాలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాని మోడీ చెప్పింది ఇదే. సంయుక్త మీడియా సమావేశంలో మోడీ పుతిన్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. రెండు దేశాల సంబంధాలకు కృషి చేస్తున్న స్నేహితుడు పుతిన్ కు కృతజ్ఞతలు తెలిపారు. 8 దశాబ్దాలుగా భారత రష్యా స్నేహం ధ్రువ నక్షత్రంలా స్థిరంగా ఉందని కొనియాడారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు అనేక చారిత్రాత్మక మైలురాళ్లు దాటుతున్న సమయంలో పుతిన్ భారత పర్యటనకు వచ్చారని మోడీ అన్నారు. భారత రష్యా స్నేహం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందని మోడీ స్పష్టం చేశారు. ఎన్నటికీ శాశ్వతమని నొక్కి చెప్పడానికి రీజన్ తన ప్రకటన వాషింగ్టన్ లో రీసౌండ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే. ఎందుకంటే భారత రష్యా బంధాన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించింది అమెరికా అధ్యక్షుడే కాబట్టి. ఈ ప్రకటన ఒకటే కాదు, ట్రంప్ దిమ్మ తిరిగిపోయే ఒప్పందాలు, నిర్ణయాలు కూడా తీసుకున్నారు. చాలా విషయాల్లో అమెరికాతో పాటు ప్రపంచానికి స్పష్టత ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా లేదని, శాంతి వైపు ఉందని చెప్పడం అందులో భాగమే. एक्सेलेंसी, पिछले दिनों विश्व समुदाय के सभी नेताओं से जब भी मेरी बात हुई और उन्होंने जब विस्तार से मेरी चर्चा की, मैंने हमेशा कहा है कि भारत न्यूट्रल नहीं है, भारत का पक्ष है और वो पक्ष शांति का है. हम शांति के हर प्रयासों का समर्थन करते हैं और हम शांति के हर प्रयासों के साथ कंधे से कंधा मिला करके खड़े हैं. ప్రధాని మోడీ ఇదే క్లారిటీ ఇంతకు ముందు కూడా పలు సందర్భాల్లో ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా లేదని, శాంతి వైపు ఉందని పుతిన్ సమక్షంలోనే స్పష్టంగా చెప్పారు. కేవలం చర్చలు, దౌత్యం ద్వారా ఈ వివాదం ముగియాలని పేర్కొన్నారు. శాంతియుత పరిష్కారానికి భారత్ మద్దతునిస్తుందని స్పష్టం చేశారు. నిజానికి సుదీర్ఘ యుద్ధాన్ని ముగించేస్తారని చెబుతున్న ట్రంప్ కూడా పుతిన్ సమక్షంలో ఈ ప్రకటన చేయలేదు. తాజాగా మరోసారి ఈ ప్రకటన చేయడం ద్వారా రష్యాతో వాణిజ్యం తమ జాతీయ అవసరాల మేరకే తప్ప ట్రంప్ చెబుతున్నట్టుగా యుద్ధాన్ని ప్రోత్సహించారు
ఊహించడానికి ఎంతమాత్రం కాదని ప్రపంచానికి క్లారిటీ ఇచ్చారు. ఇక పుతిన్ కూడా అమెరికాకు క్లారిటీ ఇచ్చారు. కానీ ఆ క్లారిటీ మీరు ఎంత ఒత్తిడి తెచ్చినా భారత్తో వాణిజ్యం ఆగదని చెప్పడమే. Energy. Russia is a reliable supplier of oil, gas, coal and everything that is required for the development of India's energy. We are ready to continue uninterrupted shipments of fuel for the fast-growing Indian economy. Of course, the bilateral interaction in energy. అమెరికా లాంటి దేశాల నుంచి వాణిజ్య ఒత్తిళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత రష్యా మధ్య ఇంధన సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా కొంతకాలంగా చమురు దిగుమతులను భారత్ తగ్గించినప్పటికీ ఆ దేశ అభివృద్ధికి సహకరించడం కోసం సరఫరాను పెంచేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అంటే ట్రంప్ సుంకాలను బ్యాలెన్స్ చేసేలా మరింత డిస్కౌంట్లు చమురు విక్రయిస్తారన్నమాట. అలాగే ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి $100 బిలియన్ చేరుతుందని పుతిన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక రక్షణ సహకారం గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. భారత్ ఏం కోరినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చారు. అది మాత్రమే కాదు, రష్యా దృష్టి పెట్టాల్సిన కీలక సవాళ్ల గురించి మోడీ తనతో చర్చించారని, భారత్ యురేషియా ఆర్థిక సంఘం మధ్య స్వేచ్ఛ వాణిజ్య మండలాన్ని సృష్టించడం వంటి వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. మరోవైపు పుతిన్ సమక్షంలో పాకిస్తాన్ పునాదులు కదిలిపోయే ప్రకటన చేశారు మోడీ. पहलगाम में हुआ आतंकी हमला हो या क्रोकस सिटी हॉल पर किया गया कायरतापूर्ण आघात, इन सभी घटनाओं की जड़ एक ही है. भारत का अटल विश्वास है कि आतंकवाद मानवता के मूल्यों पर सीधा प्रहार है. ఉగ్రవాదంపై పోరుకు భారత్ రష్యా కలిసి నడుస్తాయన్నారు. ఇటీవల పహల్గాంలో జరిగిన దాడికి, గత ఏడాది మాస్కోలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్లో జరిగిన దాడికి మూల కారణం ఉగ్రవాదమే అని అన్నారు. మానవత్వ విలువలపై చేస్తున్న ఈ ప్రత్యక్ష దాడులకు వ్యతిరేకంగా ఉగ్రవాదంపై పోరుకు ఇరు దేశాలు ఏకమైనట్టు తెలిపారు. భారత్, రష్యా, UN, G20, బ్రిక్స్ వేదికలు సన్నిహిత సహకారాన్ని కలిగి ఉన్నాయని, ఈ వేదికలన్నింటిలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ సహకారాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ ప్రకటన పాకిస్తాన్ వణికించేదే. ఎందుకంటే ఉగ్రవాదంపై పోరులో రష్యా రంగంలోకి దిగితే ఏం జరుగుతుందో ఇస్లామాబాద్కు తెలుసు. ఆల్రెడీ ఇజ్రాయెల్ కూడా ఉగ్రవాదంపై పోరాటానికి భారత్తో కలిసి నడుస్తానని చెప్పింది. ఇప్పుడు రష్యా సైతం సీన్లోకి రావడం పాకిస్తాన్ పాలకులకు కంటి మీద కొనుకు లేకుండా చేసే అంశమే. ట్విస్ట్ ఏంటంటే పాకిస్తాన్తో పాటు చైనాకి కూడా షాక్ ఇచ్చే ప్రకటన చేశారు మోడీ. యూరియా ఉత్పత్తికి రష్యా సాయం చేస్తోందని తెలిపారు. యూరియా కోసం మనం చైనాపైనే అధికంగా ఆధారపడుతున్నాం. దీనిని మనపై ఒత్తిడి పెంచడానికి చైనా అస్త్రంగా మలుచుకుంటోంది. రష్యా సహాయంతో ఈసారి డ్రాగన్ పప్పులు ఉడకవు. చారిత్రక పర్యటనలో ఇరు దేశాల మధ్య ఎన్నో ఒప్పందాలు జరిగాయి. వాటిలో దేనికదే ప్రత్యేకం. రక్షణ భాగస్వామ్యం అమెరికా కూడా ఊహించని స్థాయికి చేరబోతోంది. S-400, SU-57 విమానాల ఆఫర్, ఇలా చాలా అంశాలే ఉన్నాయి. అయితే వాణిజ్య భాగస్వామ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ హిస్టారికల్ పర్యటన లక్ష్యమే అది. మన దేశంపై అమెరికా సుంకాల రూపంలో ఉన్న ఒత్తిడిని తగ్గించడమే పుతిన్ పర్యటన లక్ష్యం. తద్వారా స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు తమ జోలికి రావద్దని అమెరికాకు చెప్పాలి అనుకున్నారు. ఇది ఈపాటికే అమెరికాకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే అమెరికా పేరెత్తకుండానే చెప్పాల్సిన చెప్పేశారు మోడీ, పుతిన్. $100 బిలియన్ వాణిజ్యం ప్రకటన లక్ష్యం అమెరికా సుంకాల లెక్క సరిచేయడానికే. అమెరికాలో ప్రభావితమవుతున్న భారతీయ ఎగుమతులకు రష్యన్ మార్కెట్ వెల్కమ్ చెప్పబోతోందని స్పష్టమైన ప్రకటన చేశారు. ఎటువంటి ఒత్తిళ్లు ఉన్నా ఇండియా చమురు అవసరాలు తీరుస్తామని చెప్పడానికి అదే రీజన్. ఒక్క ముక్కలో చెప్పాలంటే భారత రష్యాని టచ్ చేయాలన్న ఆలోచన కూడా ట్రంప్కు రాకుండా చేశారు.